హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 1 జూలై 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వైద్య రంగం నైతికతే కీలకం. 1991 నుంచి ప్రతి సంవత్సరం 1 జూలైన జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుతున్నారు, అంటే నేషనల్ డాక్టర్స్ డే. ఈ రోజే ఎందుకు జరుపుతున్నారు అంటే భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ బీసీ రాయ్ స్మారకార్థం ఈరోజు జరుపుతున్నారు. ఆయన వైద్య రంగానికి ఎంతో సేవ చేశారు. అయితే ఈ ఎడిటోరియల్లో ఏం రాశారంటే వైద్యులకి రోగులకి మధ్య పరస్పర నమ్మకం అనేది ఉండాలి కదా, అది ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తుంది. రోగులు ఎంతో నమ్మకం పెట్టుకొని వైద్యుల దగ్గరకు వస్తారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వైద్యుల చేతిలో పెడతారు. కాబట్టి వైద్యులు నైతిక విలువలు పాటించాలి పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు. ఇంకా అంతేకాకుండా వైద్యులకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా ఉండాలి అని చెప్పి రాశారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చికిత్స చేయాలి అని చెప్పి దాని పూర్తి సమాచారం వాళ్ళకి వివరించడము, ఇంకా కొన్ని సందర్భాల్లో మీడియాతో మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా డాక్టర్స్కి అవసరం. అయితే పాశ్చాత్య దేశాలలో అంటే వెస్టర్న్ కంట్రీస్లో నైతిక విలువలని భావ వ్యక్తీకరణ నైపుణ్యాలని సిలబస్లోనే ఒక భాగంగా నేర్పిస్తారు. ఇక్కడ ఇండియాలో వచ్చేసి 2019లో జాతీయ వైద్య సంఘం నైతిక అంశాలని సిలబస్లో చేర్చింది. అయితే వైద్యులకి రోగులకి మధ్య పరస్పర నమ్మకం ఏర్పడాలన్నా వాళ్ళ మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నా అది కేవలం వైద్యుల చేతిలోనే ఉండదు, ఆ బాధ్యత పేషెంట్స్ మీద కూడా ఉంటుంది. ఈ ఎడిటోరియల్ డాక్టర్ పి రఘురామ్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సత్వర న్యాయం సాకారం అవుతుందా. 1860 సంవత్సరంలో తీసుకొచ్చిన భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్, ఇంకా 1872లో తీసుకొచ్చిన భారత సాక్ష్యాధారాల చట్టం అంటే ది ఎవిడెన్స్ యాక్ట్, ఇంకా 1973లో తీసుకొచ్చిన భారత నేర శిక్షా స్మృతి అంటే ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఈ చట్టాలన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చే కన్నా ముందు బ్రిటిష్ పాలనలో రూపుదిద్దుకున్న చట్టాలు. ఇవి పౌరులను కాపాడే విధంగా కాకుండా మామూలు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి కాలానుగుణంగా వచ్చే మార్పులకి సరిపడా చట్టాలు కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా నేరం గురించి ఎలక్ట్రానిక్ సాక్ష్యం ఇస్తే దాన్ని అనుమతించడానికి ఈ చట్టాలలో వీల్లేదు. అలా ఈ చట్టాలని కాలానుగుణంగా మార్చాలి అని చెప్పి 2020 సంవత్సరంలో క్రిమినల్ చట్టాల సంస్కరణ సంఘాన్ని నెలకొల్పారు. ఈ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా ఇండియన్ పీనల్ కోడ్కి బదులు భారతీయ న్యాయ సంహిత, ఇంకా ఎవిడెన్స్ యాక్ట్కి బదులు భారతీయ సాక్ష్య అధినియం, ఇంకా ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బదులు భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలని తీసుకొచ్చారు. ఈ చట్టాలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను అనుమతిస్తుంది, ఇంకా నేరస్తుల్ని ట్రాకింగ్ చేయడము, ఇలాంటివెన్నో మార్పులు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ చట్టాలు జీరో ఎఫ్ఐఆర్ పద్ధతిని కూడా అమల్లోకి తీసుకొచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఇప్పటివరకు ఎలా ఉండేదంటే ఆ నేరం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో అక్కడ మాత్రమే కంప్లైంట్ ఇచ్చే వీలుండేది. కానీ ఇప్పుడైతే ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. దాన్ని ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు 15 రోజుల్లోగా ఎక్కడైతే నేరం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి బదిలీ చేయాలి. అయితే ఈ కొత్తగా వచ్చిన చట్టాల్లో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం ఏం చెప్తుందంటే పోలీస్ కస్టడీ సమయాన్ని 15 రోజులుగా ఉండేదాన్ని ఇప్పుడు 60 నుంచి 90 రోజుల వరకు పొడిగించారు. ఇది పౌర హక్కులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి విమర్శలు వచ్చాయి. ఇంకో విమర్శ ఏంటంటే ఇందులో రాజద్రోహం అనే పదాన్ని తీసేశారు. అది బాగానే ఉంది, కానీ దేశ సమైక్యత, సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యల్ని శిక్షార్హంగా అంటే పనిషబుల్ అఫెన్స్గా ప్రకటించారు. అయితే ఇది దుర్వినియోగం అవుతుందేమో అని చెప్పి విమర్శలున్నాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగిస్తారేమో అని చెప్పి విమర్శలున్నాయి. ఇంకా సంఘటిత నేరాలు, ఉగ్రవాద చర్యలకు ఇచ్చిన నిర్వచనం కూడా మరీ విస్తృతంగా ఉండడంతో ఇవి కూడా దుర్వినియోగం కావచ్చనే విమర్శ ఉంది. అయితే ఇలా చట్టాల్లో వచ్చిన మార్పులను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలో ఎన్నో పెండింగ్ కేసెస్ ఉన్నాయి, వాటన్నిటిని వేగంగా పరిష్కరించడానికి ఈ చట్టాలని ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా దేశంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాలి, ఇంకా కోర్టుల్లో మౌలిక వసతుల కొరత తీర్చాలి, ఇంకా సునిశ్చిత ఫోరెన్సిక్ సిబ్బందిని కూడా తయారు చేసుకోవాలి.
అప్పుడే మన దేశంలో ఇలా పెద్ద మొత్తంలో ఉన్న పెండింగ్ కేసెస్ని పరిష్కరించగలుగుతాం. ఈ ఎడిటోరియల్ పివిఎస్ శైలజ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి టిబెట్ వేదికగా రాజకీయ కాక. రీసెంట్గా అమెరికా టిబెట్కి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని చేసింది. టిబెట్ని చైనా ఆక్రమించుకుంది కదా 1950 సంవత్సరంలో. దానికి వ్యతిరేకంగా టిబెటన్లు పోరాటం చేస్తున్నారు కదా, ఆ పోరాటానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ చట్టం చెప్తుంది. ఇంకా టిబెట్ చరిత్ర మీద, అక్కడి ప్రజల మీద, దలైలామా పట్ల చైనా దుష్ప్రచారం చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఫండ్స్ కూడా ఇచ్చేలాగా అమెరికా ఈ చట్టం చేసింది. అయితే 1950లో టిబెట్ని చైనా ఆక్రమించుకున్న తర్వాత అమెరికా కమ్యూనిస్ట్ చైనాని ఇబ్బంది పెట్టడానికి ఈ టిబెట్ సమస్యని చాలాసార్లు చర్చల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత చైనాలో ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత చైనాకి అమెరికాకి మధ్య ట్రేడ్ అనేది బాగా పెరిగింది. అలా ఒక 30 ఏళ్ల పాటు అమెరికా ఈ టిబెట్ విషయాన్ని మళ్ళీ చర్చల్లోకి తీసుకురాలేదు. కానీ తర్వాత చైనా విస్తరణవాదం మీద అమెరికా వ్యతిరేకత తెలియజేస్తూ ఉంది. 2002 నుంచి టిబెట్ విషయంలో చట్టాలు చేస్తూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చట్టం 3వది. అయితే ఇండియా విషయానికి వస్తే ఇండియా టిబెట్ని చైనాలో భాగంగానే గుర్తిస్తుంది 1950 నుండి కూడా. కానీ ఆ ప్రాంతానికి మరింత స్వయం ప్రతిపత్తి అంటే అటానమీ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ ఎడిటోరియల్ జేకే త్రిపాఠి గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.